హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక ఎకానమీ టాపిక్ అన్నమాట. రీసెంట్గా మన స్టేట్ గవర్నమెంట్ 2024-25కి గాను బడ్జెట్ అనేది రిలీజ్ చేసింది. యాక్చువల్గా బడ్జెట్ తాలుగా అంటే కాన్స్టిట్యూషన్లో మనం చూసుకుంటే బడ్జెట్ అనే టర్మ్ కాన్స్టిట్యూషన్ అసలు మెన్షన్ చేయట్లేదు. దీన్ని ఏమంటామంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని అంటాం అనమాట. మన స్టేట్ గవర్నమెంట్లో ఆర్టికల్ 202 ప్రకారం ఏంటంటే మన గవర్నర్ అనేవారు యాక్చువల్గా అసెంబ్లీలో బడ్జెట్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. కానీ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ గవర్నర్ మన ఫినాన్స్ మినిస్టర్ అనే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట బడ్జెట్ లో. అదే సెంట్రల్ గవర్నమెంట్ లో అయితే అక్కడ ఫినాన్స్ మినిస్టర్, యాక్చువల్గా అయితే ప్రెసిడెంట్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఇక్కడ మన స్టేట్ కి వచ్చేటప్పుడు చూసుకున్నట్టయితే 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎంత అంటే 2,94,427 crores అని మన వాళ్ళు ఎస్టిమేట్ చేసి చెప్పారనమాట. బడ్జెట్ అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది ఓవర్ ఏ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. దాన్నే మనం ఎస్టిమేట్ చేసి బడ్జెట్ అని ప్రవేశపెడతాం అనమాట అసెంబ్లీలో. ఇప్పుడు అంటే బడ్జెట్ అంటే యాక్చువల్గా అందరూ ఓన్లీ ఎస్టిమేట్స్, అది కూడా ఫ్యూచర్ ఇయర్ కి అనుకుంటారు. కానీ జనరల్ గా బడ్జెట్ లో ఏమేమి డిస్కస్ చేస్తారంటే ప్రీవియస్ ఇయర్స్ తాలుగా అకౌంట్స్ ఉంటాయి, ప్రెసెంట్ ఇయర్ తాలుగా అంటే ఆల్రెడీ ఇయర్ కి మనం బడ్జెట్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం, దానికి రివైజ్ చేస్తారనమాట. ఇది రివైజ్డ్ ఎస్టిమేట్స్. నెక్స్ట్ ఫ్యూచర్ ఇయర్ తాలుగా బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటే మొత్తం ఒక 3 years అంటే పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఈ 3 years తాలుగా డేటాని మొత్తం బడ్జెట్ లో డిస్కస్ చేస్తారనమాట. ఈ 2022-23లో ఏంటంటే దాని తాలూకా ఎక్స్పెండిచర్, ఈ అకౌంట్స్ గురించి చెప్తారు. ఆ ఇయర్ లో రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉందంటే 43,488 crores అనమాట. ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉందంటే 52,509 crores. రెవెన్యూ డెఫిసిట్ ఎంత అంటే పర్సంటేజ్ లో చూసుకున్నట్లయితే 3.30 అనమాట. ఫిజికల్ డెఫిసిట్ ఎంత అంటే 3.98% అనమాట. అదే 2023-24 ఇయర్ లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఎంత అంటే చూసుకుంటే రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉందంటే 38,682 crores. ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి 62,720 crores. రెవెన్యూ డెఫిసిట్ 2.65%, ఫిజికల్ డెఫిసిట్ 4.30. ఈ 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ ముందే చెప్పాను 2,94,427 crores అనమాట. బడ్జెట్ అంటే జనరల్ గా మనందరం ఎగ్జామ్ కి ఏమని గుర్తుపెట్టుకుంటారంటే న్యూమరికల్స్ అనుకుంటారు. కానీ మనం దీన్ని కంపారిటివ్ గా చదువుకోవాలన్నమాట. బడ్జెట్ లో ఏంటి, ఏ సెక్టార్ కి అంతంత అలొకేట్ చేసామని చెప్పి మనకి చెప్తారు బడ్జెట్ స్పీచ్ లో. ఇప్పుడు మన బడ్జెట్ లో, ఏపీ బడ్జెట్ లో చూసుకున్నట్లయితే హైయెస్ట్ అలొకేషన్ ఏ సెక్టార్ కి చేశారంటే స్కూల్ ఎడ్యుకేషన్ కి అనమాట. నెక్స్ట్ సెకండ్ దేనికి చేశారంటే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కి చేశారనమాట. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అండ్ హౌసింగ్ అఫైర్స్ దానికి చేశారు. సో మనం కంపారిటివ్ గా చదువుకోవాలి ఏ సెక్టర్ కి ఎంత అలొకేట్ చేశారు అని. నెక్స్ట్ దీంతో పాటు మనం థియరిటికల్ గా చూసుకుంటే బడ్జెట్ లో 2 types ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే బ్యాలెన్స్డ్ బడ్జెట్, ఇంకోటి ఏంటంటే అన్బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటాము. బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఏంటంటే బోత్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అనేది ఈక్వల్ గా ఉంటది అనమాట. అన్బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఏంటంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అనేది ఈక్వల్ గా ఉండదు. ఈ అన్బ్యాలెన్స్డ్ బడ్జెట్ లో 2 types ఉంటాయి. ఒకటి ఏంటంటే సర్ప్లస్ బడ్జెట్, అంటే ఇక్కడ మనకి ఇన్కమ్ ఎక్కువ ఉంటది ఎక్స్పెండిచర్ తో కంపేర్ చేస్తే. ఇంకోటి డెఫిషిట్ బడ్జెట్. డెఫిషిట్ బడ్జెట్ అంటే ఏంటంటే ఇన్కమ్ తక్కువ ఉంటది, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటది. మనకి ఎంతవరకు కూడా ఎప్పుడు కూడా మనం చూసింది అంతా కూడా డెఫిషిట్ బడ్జెటే. నెక్స్ట్ మనకి అంటే న్యూమరికల్సే కాకుండా మనకి బడ్జెట్ ఇప్పుడు మన ఫినాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు ఇంట్రడ్యూస్ చేశారు కదా, దాంట్లో కొన్ని స్కీమ్స్ గురించి కూడా మనకి బడ్జెట్ లో చెప్పారనమాట. ఒకటి ఏంటంటే తల్లికి వందనం అనే స్కీమ్. సో మనం ఆ స్కీమ్ గురించి మెయిన్ ఫోకస్ చేసుకోవాలి. ఆ స్కీమ్ దేని గురించి అంటే స్కూల్ చిల్డ్రన్ అంటే 1 to 12 స్టాండర్డ్ పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే 15,000 రూపీస్ అనేది వాళ్ళ మదర్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తారు. ఆ పిల్లలు అనేవాళ్ళు బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్లో చదివి ఉండొచ్చు. నెక్స్ట్ వాళ్ళకి అంటే ఎంతమంది చిల్డ్రన్ అంటే 2 children వరకు డబ్బులు వేస్తారనమాట. అది తల్లికి వందనం స్కీమ్. నెక్స్ట్ ఇంకా బడ్జెట్ లో ఏ స్కీమ్ గురించి మనకి చెప్పారంటే అర్చకులు అంటే దేవాలయాల్లో అర్చకులు, దేవాదాయ శాఖ గురించి అనమాట. అందులో పనిచేసే అర్చకులకి జీతం ముందేమో 10,000 ఉండేది, ఇప్పుడు 15,000కి పెంచడం జరిగింది. నెక్స్ట్
ఆ దేవాలయాలకి దూపదీప నైవేద్యాలు కానీ ఖర్చు ఏమో ఇంతకు ముందు వరకు 5,000 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు దాన్ని 15,000కి పెంచడం జరిగిందనమాట. నెక్స్ట్ వేద విద్యను అభ్యసించే నేర్చుకుని ఉన్న నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తున్నారనమాట. సో మనం ఇప్పుడు చూద్దాం బడ్జెట్. మన ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్ లో కొన్ని కీ పాయింట్స్ చూద్దాం. అవి ఏంటంటే ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ తాలూగా సిచ్యువేషన్ ఏంటో చెప్పారనమాట. వీళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి, ఇక్కడ ఏంటంటే మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఫైనాన్సెస్, నెక్స్ట్ డైవర్షన్ ఆఫ్ ద స్టేట్ రిసోర్సెస్, ఎగ్జార్బిటెంట్ డెట్ లెవెల్ అండ్ బారోయింగ్స్ ఎట్ హై ఇంట్రెస్ట్ రేట్స్. అంటే ప్రస్తుతం మన స్టేట్ లో చాలా ఎక్కువ అప్పులు ఉన్నాయని చెప్పి ఈ స్టేట్మెంట్స్ అన్ని మనకి తెలియజేస్తున్నాయి. ఇక్కడ చూస్తే తెలుస్తుందండి. డైవర్షన్ ఆఫ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాట్ చేసిన డబ్బుల్ని మన స్టేట్ గవర్నమెంట్ అనేది డైవర్ట్ చేసింది. నెక్స్ట్ హోల్డింగ్ అప్ ఆఫ్ పేమెంట్స్ ఫర్ ఇంపార్టెంట్ స్కీమ్స్ లైక్ చిక్కీ ఫర్ చిల్డ్రన్ అండ్ మెడికల్ సప్లైస్ అనమాట. అప్పుడు మనకి ప్రీవియస్ గవర్నమెంట్ లో జగన్ అన్నకి గోరుముద్ద అనే స్కీమ్ ఉండేది. ఆ స్కీమ్ లో స్కూల్ చిల్డ్రన్ కి చిక్కీ ప్రొవైడ్ చేసేవారు. ఆ చిక్కీకి డబ్బులు అనేది ఆ ప్రీవియస్ గవర్నమెంట్ అనేది ఇంకా ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి డబ్బులు చెల్లించలేదు అనమాట. నెక్స్ట్ లోకల్ బాడీ ఫండ్స్ అనేవి డైవర్ట్ చేశారండి చాలా వరకు. మున్సిపల్ అండ్ నెక్స్ట్ అర్బన్ బాడీస్ లోన ఉండే లోకల్ బాడీస్ తాలూగా ఫండ్స్ ని. నెక్స్ట్ ఏంటంటే పైలింగ్ అప్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి చెల్లించాల్సిన చాలా డబ్బులు అనేవి చాలా చెల్లించలేదు అనమాట, చాలా మొత్తం వరకు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రెసెంట్ గవర్నమెంట్ ఎంత ఓట్ మెజారిటీతో గెలిచిందో మాట్లాడారండి ఇందులో. అవుట్ ఆఫ్ 175 సీట్స్ 164 సీట్స్ అనేది గెలిచింది అనమాట. ఇది ఒక ఓవర్వెల్మింగ్ మెజారిటీ అనమాట. ఎంత ఎక్స్ట్రాడినరీ స్ట్రైక్ రేట్ అంటే 93%. మనం ముందే చెప్పాం కదా మన స్టేట్ తాలూకు అప్పులు ఎంతెంత ఉన్నాయని, అది ఇక్కడ న్యూమరికల్ టర్మ్స్ లో మెన్షన్ చేశారనమాట వైట్ పేపర్ లో. అన్పెయిడ్ లైబిలిటీస్ ఇప్పుడు దాకా మనకున్న అప్పులు 1,35,224 crores అనమాట. దీంట్లో ఏంటంటే ఎంప్లాయీస్ చెల్లించవలసింది 21,980 crores. నెక్స్ట్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి డ్యూస్ ఎంత అంటే 4,657 crores అనమాట. మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే ఏంటో. మనకి గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ మేనిఫెస్టోలో 6 సూపర్ స్కీమ్స్ కోసం ప్రామిస్ చేసింది కదా. దాంట్లో అన్నదాత సుఖీభవ, ఈ పిఎం కిసాన్ అనేది ముందు నుంచి వస్తుంది అనమాట. ఈ స్కీమ్స్ అనేవి ఫ్యూచర్ లో ఇంప్లిమెంట్ చేస్తారు ఫర్ ఫార్మర్స్ కోసం అని చెప్పింది. నెక్స్ట్ ఇప్పుడు మన ప్రెసెంట్ గవర్నమెంట్ కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్ ఏంటంటే అగ్రికల్చర్ రిలేటెడ్, పొలం పిలుస్తుంది, వడ్డీ లేని రుణాలు, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సాయిల్ హెల్త్ కార్డ్స్, నెక్స్ట్ సప్లైయింగ్ ఫార్మ్ ఇంప్లిమెంట్స్, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్, పొలం బడి ఫర్ ద కాంప్రహెన్సివ్ సపోర్ట్ టు ఫార్మర్స్ అనమాట. ఇవన్నీ ప్రెసెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట గవర్నమెంట్. నెక్స్ట్ మన ఏపీ తాలుగా అంటే డిఫరెంట్ సెక్టర్స్ లో మన ఏపీ తాలు ర్యాంకింగ్ ఇచ్చారు. ఏపీ అనేది ఎగ్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నమాట. సెకండ్ ప్లేస్ లైవ్ స్టాక్ ప్రొడక్షన్ లో సెకండ్ ప్లేస్ అనమాట. పౌల్ట్రీలో కూడా సెకండే. ఫోర్త్ ఏమో మీట్ ప్రొడక్షన్ లో మన ఏపీ 4th ప్లేస్ లో ఉంది. మిల్క్ ప్రొడక్షన్ లో 5th ప్లేస్ లో ఉంది. ఇవి కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఎగ్జామ్ కి స్టేట్మెంట్ వైజ్ లో బిట్స్ రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో పాయింట్ ఏంటంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అనమాట, ప్యాక్స్ అని ఉంటాయి అనమాట. ఇది ఎక్కడంటే మనకి లోకల్ బాడీస్ అంటే రూరల్ లెవెల్లో. వీటిని ఏమంటే కంప్యూటరైజ్ చేయాలని అనుకుంటుంది అనమాట. నెక్స్ట్ వాటిని స్ట్రెంగ్తన్ కూడా చేయాలి అని అనుకుంటుంది. తద్వారా ఫార్మర్స్ కి ఏంటంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మొత్తం అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ కి ఎంత అలొకేట్ చేశారంటే డబ్బులు 11,855 crores అనేది వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకి ఏమో అలర్ట్ చేశారనమాట. ద మెయిన్ అంబిషన్ మన గవర్నమెంట్ తాలూకు మెయిన్ అంబిషన్ ఏంటంటే పావర్టీని ఎరాడికేట్ చేయాలి. మార్జినలైజ్డ్ సెక్షన్కి ఏంటంటే దాని తాలూకు వెల్ఫేర్ ని కోరుకుంటుంది అనమాట. మనకి ఎలాగా ఇండియాలో వికసిత్ భారత్ @2047 దానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర @2047 అనేది కూడా మన తాలూగా ఎయిమ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అనేది తీసుకొచ్చారనమాట. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్ ఇది.
ఇక్కడ మనకు ఒక బిట్ అడుగుతారు, అసలు మొత్తం ఈ స్కీమ్ ద్వారా ఎంతమంది పెన్షనర్స్ బెనిఫిట్ పొందుతున్నారంటే 64.38 ల్యాక్ పెన్షనర్స్ అనే వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. ఇంతకు ముందు ప్రీవియస్ గవర్నమెంట్ 3000 ఇచ్చేది, ఇప్పుడు వీళ్ళు దాన్ని 4000 రూపీస్ కి పెంచడం జరిగింది అనమాట. ఈ పెన్షనర్స్ లో వివిధ రకాలు ఉంటారనమాట. నార్మల్ గా ఓల్డ్ ఏజ్ పెన్షనే కాకుండా విడో పెన్షన్, నెక్స్ట్ దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులు ఉన్న పేషెంట్స్ వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తారనమాట. ఇది రేంజ్, పెన్షన్ రేంజ్ 4000 నుంచి 15,000. నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ అనేది ఫ్యూచర్ లో కొన్ని స్కీమ్స్ తీసుకురావాలనుకుంటుంది. ఆ స్కీమ్స్ లో డిఫరెంట్ సోషల్ కేటగిరీ వాళ్ళని ఇంక్లూడ్ చేస్తుంది. వాళ్ళు ఎవరెవరంటే మాలదాసరి, మాదిగ, రెల్లి, అరుంధాదిత్య, నెక్స్ట్ అదర్స్ ఎస్సీ కమ్యూనిటీస్, వీళ్ళందరూ కూడా అనమాట. ఇక్కడ మొత్తం అంటే కమ్యూనిటీస్ కి, అంటే బీసీ, ఎస్టీ అండ్ ఎస్సీ ఈ కమ్యూనిటీస్ కి అలొకేట్ చేసిన అమౌంట్స్ చూద్దాము. ఇక్కడ ఎస్సీ వాళ్ళకేమో 18,497 crores అనేది అలొకేట్ చేశారనమాట. ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 7,557 crores, బీసీ వాళ్ళకి వచ్చేసి 39,007 crores అనమాట. నెక్స్ట్ మైనారిటీ వాళ్ళకి వచ్చేసి 4,376 crores. ఏపీలో చూసుకున్నట్లయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నమాట, స్వయం సహకార సంఘాలు, మనందరికీ తెలుసు పాపులర్ గా డ్వాక్రా అని పిలుచుకుంటాం ఏపీలో అయితే. ఇవి మన ఏపీలో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మోర్ దెన్ 10 lakhs ఉన్నాయన్నమాట ఏపీలో ఈ గ్రూప్స్ అనేవి. నెక్స్ట్ ఏంటంటే మన గవర్నమెంట్ అంగన్వాడీస్ ద్వారా ఈ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ విమెన్, నెక్స్ట్ బిలో 6 years ఏజ్ ఉన్న ఈ పిల్లలకి డిఫరెంట్ అంటే సర్వీసెస్ ఎలా అందజేస్తుందంటే వాళ్ళకి న్యూట్రిషన్స్ అనేది సప్లిమెంట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే కొత్తగా ఒకటి ఏంటని తీసుకొచ్చారంటే బాల సంజీవిని సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇది ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది దేనికంటే మాల్ న్యూట్రిషన్, ఎనిమియా దీన్ని కంట్రోల్ చేయడానికి ఈ బాల సంజీవిని ఆ ప్రోగ్రామ్ అన్నమాట. నెక్స్ట్ ఈ గవర్నమెంట్ లో మనకి ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారనమాట, దీపం 2.0 అని. మొన్న దివాళీకి దీన్ని పెట్టారు. ఏంటంటే ఒక ఇయర్ లో 3 cylinders అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు అనమాట. అంటే ఫస్ట్ కన్జ్యూమర్స్ బుక్ చేసుకోండి, అమౌంట్ అదే వీళ్ళు పే చేస్తూ తర్వాత వాళ్ళ ఖాతాల్లోకి గవర్నమెంట్ పే చేస్తుంది. ఇదేమి కొత్త స్కీమ్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ముందు అతను చీఫ్ మినిస్టర్ గా వర్క్ చేసేటప్పుడు దీపం అనే స్కీమ్ అనేది ఉందన్నమాట. అప్పుడు ఏంటంటే ఇంటింటికి గ్యాస్ కనెక్షన్స్ ఇప్పించారు. ఇప్పుడేమో బిలో పావర్టీ లైన్ పీపుల్ కి ఇయర్లీ 3 cylinders ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఈ బడ్జెట్ స్పీచ్ లో చూసుకున్నట్లయితే అంటే గాంధీజీ కోట్ చేసిన కొన్ని కొటేషన్స్ లాగా ఇక్కడ చైనీస్ ఫిలాసఫర్ లావో తూజు అనేవాడు ఒకటి కోట్ చేశారనమాట. గివ్ ఏ మ్యాన్ ఎ ఫిష్ అండ్ యూ ఫీడ్ హిమ్ ఫర్ ఎ డే, టీచ్ హిమ్ హౌ టు ఫిష్ అండ్ యూ ఫీడ్ హిమ్ ఫర్ ఎ లైఫ్ టైమ్. వీటిలో మనం కొంతవరకు చెప్పడం జరిగింది అనమాట. కొన్ని సెక్టర్స్ కి ఎంత అలొకేట్ చేశారో, మిగిలింది మీరు పిఐబికి వెళ్ళి అంటే మన ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ గురించి కొట్టినట్లయితే దాంట్లో ఆల్రెడీ హైలైట్ చేసిన పాయింట్స్ ఉన్నాయన్నమాట. అవి మీరు కంఠస్థ పెట్టక్కర్లేదు. ఇప్పటి నుంచి ఎగ్జామ్ వరకు జస్ట్ దాన్ని రోజు పేపర్లు తిప్పుతూ ఉంటే మనకి అది బ్రెయిన్ లోకి వెళ్తాది అనమాట. థ్యాంక్ యూ.